ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమైపోతుందా? రాజకీయాల్లో ఇలాంటి అబద్ధాలు వర్కౌట్ అవుతాయా? ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కోలేక తెరచాటు కుట్రలే వారికి దిక్కయ్యాయా? విశ్లేషకుల ముసుగులో గాలిలో కథలు కథనాలు పుట్టించి బురద చల్లితే అదే వాస్తవమని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ అతిపెద్ద కుట్ర జరుగుతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం తప్ప మరో ఆప్షన్ లేదు. చీకటిలో రాయి విసిరి అది ఎవరికైనా తగలకపోతుందా? రచ్చ కాబోతుందా? అనుకున్న లక్ష్యానికి చేరుకోకపోతామని కొందరు ఆశపడచ్చు. కానీ ఈ చీప్ ట్రిక్కుల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని గ్రహించలేకపోతే ప్రజాక్షేత్రంలో మరోసారి శృంగ భంగం తప్పకపోవచ్చని జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న పెద్ద కుట్రేంటి? ఈ స్టోరీలో చూద్దాం. పవన్ కళ్యాణ్ను ఢీకొట్టే దారి తెలియడం లేదా? జనసేనాని నిగ్రహాన్ని పరీక్షిస్తున్నారా? పవన్ తలుచుకుంటే ఏం జరుగుతుందో మర్చిపోయారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సడన్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ చేస్తున్న కొందరి చర్చ రచ్చ చూస్తుంటే గతం మర్చిపోయినట్టే కనిపిస్తోంది. 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఒక్క పిలిపిస్తే ప్రజా సమూహం ఉత్తుంగ తరంగమై ఉవ్వెత్తున తరలివచ్చి ఎవ్వరిని ఎక్కడుంచాలో అక్కడుంచారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ వేరు, 12 ఏళ్ల తర్వాత అదే జనసేనకు అధినేతగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ వేరు. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో జనసేనాని చూడని రాజకీయ కష్టాలు లేవు, ఎదుర్కోని కుట్రలు లేవు. సమస్యొస్తే కుంగిపోలేదు, సమస్య ఎదురైందని పక్కకు తప్పుకోలేదు. రాజకీయంగా రాటుదేలారు. రాజకీయంగా రాటుదేలితే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలొస్తాయో కళ్లకు కట్టి చూపించారు. ప్రత్యర్థులు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ పెను తుఫాన్ రూపంలో విరుచుకుపడితే ఊతకోత తప్పదని 2024 ఫలితాలు రుజువు చేశాయి. ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ కీలకం. ఒక బండికి ఇరుసులా కూటమిలో పవన్ పాత్ర మారిపోయింది. ఇక ఇరుసును ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడితే ఇంకేదో జరుగుతుందని భ్రమల్లో ఉన్నారు ప్రత్యర్థులు. ఆ భ్రమల్లో విహరిస్తూ తాజాగా పవన్ కళ్యాణ్ పై అతిపెద్ద కుట్రకు తెరతీశారు ప్రత్యర్థులు. నేరుగా కుట్రలు చేస్తే మరోసారి చావుదెబ్బ తప్పదని భయపడ్డారో ఏమో, తమ అమ్మల పొదిలో ఉన్న ముసుగు మనుషులను ముందు పెడుతున్నారు. వారికి కొందరు కోరసిస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమని ప్రజలు నమ్మేస్తారని భావిస్తున్నారేమో. తాజాగా పవన్ కళ్యాణ్, అమిత్ షాల మధ్య ఏదో జరిగిందని, ఢిల్లీలో ఏదేదో అయ్యిందని చర్చకు పెడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ సమయంలో మాజీ సీఎం జగన్ను అరెస్ట్ చేయాలని, అప్పుడే రాజకీయంగా ఏపీలో లబ్ధి చేకూరుతుందని అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చెప్పారన్నది ఆ విశ్లేషణల సారాంశం. ఆ మాట వినగానే పవన్ పై అమిత్ షా కోపడ్డారని కొనసాగింపు వంటకం వండారు సదరు విశ్లేషకులు. పైగా జగన్ మనవాడే, అతనిపై దూకుడుగా వెళ్లకు, స్పీడ్ తగ్గించు అని పవన్ కు అమిత్ షా సలహా ఇచ్చారని కథా స్క్రీన్ ప్లే సిద్ధం చేసి జనాల్లో చర్చకు పెట్టారు. ఈ విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. జగన్ పై కేసులున్న మాట నిజం. ఆ కేసుల్లో జగన్ విచారణ నిందితుడిగా జైలుకెళ్లారు. ప్రస్తుతం కోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. కేసు త్వరగా తేలిపోతే శిక్షో ఇంకేదైనానో జరుగుతుంది. అలాంటి కేసులో జగన్ను అరెస్ట్ చేయండి, లోపల వెయ్యండని అమిత్ షాను పవన్ కోరారని అనడం హాస్యాస్పదమే అవుతుంది. ఒకవేళ ఇతర కేసుల్లో జగన్ను అరెస్టు చేయాలని కోరాలని అనుకుంటే ఆ పని సీఎం చంద్రబాబు చేస్తారు. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఆ విషయాన్ని అమిత్ షాకు నేరుగా అడగలేరా? ఇందుకు పవన్ కళ్యాణ్ను షీల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా జగన్ పై ఎక్కువగా విమర్శలు చేయకు, అతను మావాడే, మనవాడే, లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలి అని అమిత్ షా చెప్పారు అనడం కూడా కల్పితంగానే కనిపిస్తోంది. వాస్తవానికి జగన్ కు బీజేపీతో స్నేహం ఉంది. జగన్ విషయాన్ని ఎలా డీల్ చేయాలో బీజేపీ పెద్దలకు ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఆ విషయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు తెలియంది కాదు. అన్నీ తెలిసి అమిత్ షా దగ్గరికి వెళ్లి జగన్ను అరెస్టు చేయాలని కోరారని చెప్పడం ఉందే, అదే పెద్ద కామెడీ పీస్గా ప్రజలు భావిస్తున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని ప్రసంగాలను, వ్యాఖ్యలను ఉటంకిస్తూ అమిత్ షా హితోక్తుల వల్లే జనసేనాని స్వరంలో మార్పు వచ్చిందని దీర్ఘాలు తీశారు సదరు విశ్లేషకులు, ఆయనకు మద్దతుగా మాట్లాడిన మరికొందరు.
జై అమరావతి అనొద్దని జై ఆంధ్ర అనాలని పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు చేసిన సూచనను అమిత్ షాతో జరిగిన చర్చకు జోడించేశారు. అలాగే తిరుమల లడ్డు విషయంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగానికి సైతం తమదైన శైలిలో విశ్లేషణలు చేసేశారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ విషయంలో గమనించాల్సిన అంశాలను ఆ బ్యాచ్ విస్మరించిందనే అనుకోవాలి. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పార్టీ సమావేశాల్లో జగన్ను, వైసీపీని ఒకే స్థాయిలో విమర్శిస్తున్నారు. ఆ విమర్శల్లో ఎలాంటి పదును తగ్గలేదు. అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో చేసే ప్రసంగాలలో పరిణతి కనబరుస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అదే చెబుతున్నారు. ఒక ప్రభుత్వ అధినేతగా, ఒక పార్టీ అధినాయకుడిగా ఎలాంటి పాత్ర పోషించాలో అదే చేస్తున్నారు కూడా. కానీ రెండింటికి ఒకేలా, ఒకే కోణంలో చూస్తూ కల్పిత కథనాలను వండి వారుస్తున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగి 2 ఏళ్లు సమీపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఇంకా బలంగానే ఉంది. కూటమిలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 3 పార్టీల మధ్య చక్కటి సమన్వయం కనిపిస్తోంది. ఈ బంధాన్ని విడగొట్టాలని ప్రత్యర్థులు చూడడం సహజం. దీనికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ కుట్ర కోణంలో భాగంగా 4 గోడల మధ్య అమిత్ షా, పవన్ కళ్యాణ్ ఏం చర్చించారో ఏదో పక్కనే కూర్చొని విన్నట్టు చెప్పేస్తున్నారు. వాస్తవానికి మోదీ, అమిత్ షాలతో ఈ అంశంపై చర్చించినా బయటకు రావడం చాలా కష్టం. లీకులు రావు, లీకేజీలుండవు. మోదీ షాలతో మాట్లాడిన తర్వాత బయటకు ఎంత చెప్పాలో అంతే చెబుతారు. ఆ పరిమితులు సమావేశంలో పాల్గొన్న వారికి తెలుసు. అలా అని మోదీ షాల దగ్గర ఏది పడితే అది ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. పవన్ కళ్యాణ్ తక్కువ చేయాలని చూశారు. కానీ ఏం జరిగింది? రివర్స్ అయ్యింది. రీసౌండ్ లేని విధంగా ఫలితాలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే పంత. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేలా పర్సనల్ అటాక్ చేస్తున్నారు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ పలుచన చేయడానికి చూస్తున్నారు. తాజా చర్చ లక్ష్యం ఒకటే, కూటమిని విడగొట్టాలి. కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు తీసుకొచ్చేయాలి. అంతిమంగా వైసీపీకి లబ్ధి చేయాలన్నది ఆ విశ్లేషకుల లక్ష్యంగా కనిపిస్తోందని జన సైనికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏపీ అభ్యున్నతే జనసేనాని లక్ష్యం. 2014లో అదే ఆశయంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమికి మద్దతిచ్చారు. 2024లో మరింత బలంగా పనిచేసి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ప్రజల్లో ఇంకా ఆ బలమైన ముద్ర కొనసాగుతోంది. ప్రజలు మెచ్చేలా, ప్రజలకు కావాల్సిన పనులను తన పరిధిలో చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రచారం ఆశించడం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమానికి చేస్తున్న పనులు వెళ్తున్నాయి. అంతేకాదు రాష్ట్రాల పర్యటనలో పెద్దగా మిత్రపక్షాల ఇళ్లకు వెళ్లని ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యం తగ్గలేదని తన చేతల ద్వారా మోదీ నిరూపించారు. పైగా పవన్ కళ్యాణ్ ఇంటికి మోదీ వెళ్లి భేటీ అయిన తర్వాత ప్రజల్లో జనసేనాని ఇమేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాతే అమిత్ షా, పవన్ కళ్యాణ్ చర్చలంటూ కొత్త కుట్ర సిద్ధాంతాన్ని చర్చకు పెట్టడం అనుమానించాల్సి వస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఫలించవు. ప్రజలతో మమేకమైనంత కాలం రాజకీయ నేతలకు విలువ తగ్గదు. అదే ప్రజలతో అటాచ్ అయితే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలొస్తాయో 2024 ఎన్నికలే నిదర్శనం. జనం అందరూ చెప్పేది వింటారు. సమయం వచ్చినప్పుడు చేయాల్సింది చేస్తారు. ఇప్పుడు వైసీపీ అనుకో చర్యలను కూడా గమనిస్తున్నారు. తగిన సమయంలో తగిన విధంగా రియాక్ట్ అవుతారని జన సైనికుల వాదన. పవన్ కళ్యాణ్ పై అదే పనిగా బురద జల్లాలని చూస్తున్న ప్రత్యర్థులు ఈ సత్యాన్ని గ్రహిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది.